నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. కాశీపేట మండలం ముచ్చంపల్లి గ్రామంలోని రైతు వేదికలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం కొనసాగిస్తుందని తెలిపారు. ముఖ్యంగా రోగ నిర్ధారణ, చికిత్స, అవసరమైన మందులు ఉచితంగా అందించడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఈ శిబిరాలు దోహదపడతాయని అన్నారు. వైద్య శిబిరంలో జిల్లా, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, మిడిలైఫ్ ఆసుపత్రి వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ వైద్య సేవలతో పాటు ఆర్థోపెడిక్, పిల్లల వైద్యులు, ఇతర నిపుణులచే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స అందించారు. ముఖ్యంగా డయాబెటీస్, బీపీ, గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణ కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తుందని వైద్యాధికారులు పేర్కొన్నారు. వాస్తవంగా ఇప్పుడు దీపక్ గారు చెప్పినట్టు లైఫ్ స్టైల్ జనాలలో చాలా మార్పులు వచ్చినాయి. నేను ప్రత్యేకంగా గమనించింది ఏంటంటే, హెల్త్ చెకప్ అనేది మన చేస్తూనే ఉంటుంది, సింగిల్ ఇండివిజువల్ చేస్తూనే ఉంటుంది. ఆయన కాన్సన్ట్రేషను బేసిక్గా కామ్నెస్, కూల్నెస్, బాడీలో ఉన్న ప్రతి ఒక్క జనరల్ సిస్టమ్ని, నేచర్ని గిట్ట మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే మీ అంత హెల్తీ పర్సన్కి ఎవరు లేదు. ఇది నా వర్క్ ఎక్స్పీరియన్స్ కొని నేను చెప్తాను. నేను ప్రత్యేకంగా మహిళా సోదరు మండలకు నా మనవి ఏంటంటే, కిడ్నీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. ఎట్లా హార్టు, బ్రెయిన్ ఉంటుందో కిడ్నీస్ చాలా ఇంపార్టెంట్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి దాన్ని కాపాడుకునే ఆలోచనలు ప్రత్యేకంగా మహిళా సోదరు మండలకు నా మనవి ఏంటంటే, ప్లీజ్ యూజ్ టాయిలెట్ యాజ్ రెగ్యులర్లీ యాజ్ పాసిబుల్. ఇది నా ప్రత్యేక అడ్వైస్. ఎందుకంటే ఎంత మీరు మలమూత్రాలను కాపాడుకుంటారు అంత హెల్తీగా ఉండే, నాకున్న ఎక్స్పీరియన్స్ కొని నా దగ్గర ఉన్న డాక్టర్లు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారంగా నేను షేర్ చేస్తున్నాను. నేను ఇవాళ ఇక్కడ నిలబడ్డానంటే, నేను ఇప్పుడు ప్రస్తుతానికి 68 ఏళ్ళు, 68 ఇయర్స్ ఉండి కూడా నేను ఐ స్టిల్ వాక్, ఐ డాన్స్, ఐ వర్క్అవుట్, ఐ డూ సంథింగ్. అంటే 68 వచ్చే వరకు మీరు ఇట్లనే హెల్తీగా మెయింటైన్ చేసుకుంటే ఇంకొక మినిమం 22 ఏళ్ళు ఆరాం ఉండొచ్చు. అందుకోసం నేను ఇక్కడ ఉన్న ఈ క్యాంప్స్ కూడా ఏం చేసినా కూడా నేను డాక్టర్లకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అన్నిటికీ ఫైట్ చేయగలుగుతాం, నేచర్ని ఫైట్ చేయలేదు. అందుకోసం ఐ అడ్వైజ్ ఆల్ ద డాక్టర్స్, యూ ప్లీజ్ టేక్ పర్సనల్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్ ఇన్ సచ్ ఎ మేనర్. సింపుల్గా అంటే బేసిక్ ఏంటంటే, ఎవరికైనా మనం జబ్బు వస్తే భయపడతారు. ఆ భయపడుతూ సగం మానం గుంజుకోపోతుంది. ఆ భయాన్ని ముందు పక్కన పెట్టుకోవాలి. మీరు అజ్ఞాపు మనం క్లీన్గా ఉండాలి. క్లీన్ ఉండాలంటే, శుభ్రంగా ఉండాలంటే మనసు శుభ్రంగా ఉండాలి, క్లీన్గా. ఇది నా అడ్వైస్ ప్రతి ఒక్కరికి. అందరికీ కష్టాలు వస్తాయి, నాకు ఏమి డౌట్. కష్టాలు నాకు కూడా చాలా వచ్చినాయి. నా కష్టాలను అన్నీ భరించి ఇవాళ ఈ స్టేజ్కి వచ్చినంటే, ఒకటా మా నాయన పుణ్యం, ఒకటా ఏడుకొండల స్వామి పుణ్యం, ఒకటా ప్రజల అభిమానం. 1,73,000 మంది నాకు ఓట్లు ఇచ్చి నాకు గెలిపించి నిలబడాలంటే అభివృద్ధి జరిగింది. నేను బెల్లంపల్లిని ఎంత అభివృద్ధి చేయాలనో దానికి లెక్క ప్రకారంగా చాలా చేస్తే నేను కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. మనకి మంచి కలెక్టర్ గారు దొరికిరు, ఆఫీసర్లు కూడా మంచిగా దొరికిరు. మన బెల్లంపల్లిని మనం కాపాడుకోవాలంటే ప్రత్యేకంగా ప్రజలకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నిస్వార్థంగా మీరు చేస్తారు సేవ. ఇంకా 10 ఎదుతులు మీరు ముందర పోవాలని మీ అందరితో నేను కోరుకుంటున్నాను. ఒక మెడికల్ క్యాంప్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్ అంటే నార్మల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెల్త్ మీద స్పెసిఫిక్గా మనకు ఇంట్రెస్ట్ తీసుకొని ప్రజలు అందుబాటులో హెల్త్ ఫెసిలిటీ ఉండాల్సింది అట్లా మనం చేస్తున్నాము. అన్ని మండలాల్లో పిహెచ్సి సెంటర్ ఉన్నాయి. అండ్ పిహెచ్సిలో ఫస్ట్ టైం ఐ థింక్ ఫుల్ స్టాఫ్ నర్సెస్ ఉంటారు, డాక్టర్స్ ఉన్నారు. కొత్తగా 2 పిఎస్సి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఒకటి కన్నెపల్లిలో, ఒకటి భీమారాంలో. మిగతాని పిఎస్సి మంచి కండిషన్లో రిపేర్స్ అని కూడా అవుతుంది. ఇక్కడైనా మనకి అవసరం ఉంది. సఫిషియెంట్ డాక్టర్స్ ఉన్నారు, సఫిషియెంట్ నర్సెస్ ఉన్నారు.
సబ్ సెంటర్ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, కొన్ని పూర్తి అయింది. సో ఇప్పుడు మనము మెడికల్ క్యాంప్ కొన్ని ప్లేసెస్లో ఏర్పాటు చేస్తున్నాం. సో దట్ ఎవరైనా విజిట్ చేయలేకపోతున్నారు, వాళ్ళకి ఏమైనా ఇష్యూ అయితే ఆర్ స్క్రీనింగ్ పర్పస్ కోసం, అంటే ముందు ఇన్ఫెక్షియస్ డిజీజ్ నుంచి మేజర్ ప్రాబ్లమ్స్ జరుగుతుంది. ఇప్పుడు నాన్ ఇన్ఫెక్షియస్ డిజీజ్ అంటే కార్డియోవాస్కులర్ డిజీజ్ ఆర్ క్యాన్సర్, అట్లా డయాబెటీస్, హైపర్ టెన్షన్, దాని నుంచి మేజర్ ప్రాబ్లమ్ వస్తున్నాయి. ముందు ఇన్ఫెక్షన్ అంటే మలేరియా అట్లా ఆర్ డెంగ్యూ ఆర్ దానికంటే ముందు ఐ థింక్ డైరియా, ఆ సంబంధించిన డిజీజెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ వ్యాక్సిన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజీజెస్ ఇది ఎక్కువ ఉన్నాయి. సో అందరికీ కరెక్ట్గా స్క్రీనింగ్ ఉండాల్సింది. టైంకి వాళ్ళు స్క్రీనింగ్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే ముందే తెలుస్తుంది. పర్టికులర్గా హైపర్ టెన్షన్ అండ్ షుగర్ అంటే డయాబెటీస్ వాళ్ళు రెగ్యులర్గా ఖచ్చితంగా డాక్టర్స్ ఇటు నుంచి కలవాలి, వాళ్ళు రెగ్యులర్ మెడిసిన్స్ వాడాలి. లేదు అంటే వీఆర్ సీయింగ్ ఇట్ ఎస్ట్రోపరల్ థింగ్ అది. సో ఇది ప్రాబ్లమ్స్ వస్తుంది. సేమ్గా ప్రెగ్నెంట్ లేడీస్ సంబంధించిన రెగ్యులర్గా అన్ని ఏఎన్సీ అండ్ ఆల్ ఫాలో అప్ చేయాల్సింది. అండ్ చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాక్సినేషన్స్ 100% అన్ని వ్యాక్సినేషన్ చేయాల్సింది. ఇది మనం చేస్తే మన వర్క్ ఫోర్స్, మన పబ్లిక్ మంచి ఆరోగ్యంతో ఉంటారు అంటే తర్వాతే మన జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. సో ఈరోజు మనకి మెడికల్ క్యాంప్స్ మనం పెట్టాము, అందరూ దానికి మంచిగా వాడాలి. ఏమైనా మీకు డిటెక్ట్ అవుతుంది దానికి క్లియర్గా ఫాలోఅప్ చేయండి. వీ హ్యావ్ ఎస్టిమేట్ సంబంధించిన హాస్పిటల్స్ సంబంధించిన ఉన్నాయి, మన గవర్నమెంట్ సంబంధించినవి. బెల్లంపల్లిలో పక్కనే సిఎస్సి ఉంది అండ్ మెడికల్ కాలేజ్ మంచిర్యాలలో ఉన్నాయి. సో అన్ని రకాల ప్రైమరీ, టెర్సరీ, సెకండరీ, టెర్సరీ అన్ని రకాల హెల్త్ ఫెసిలిటీ ఉన్నాయి. ఏమైనా ఇష్యూ అయితే వాడాలి. ఇప్పుడు మన జిల్లాలో కొత్త డ్రగ్ స్టోర్ ఏర్పాటు అయింది. సో మనకి ముందు ఆదిలాబాద్ నుంచి డ్రగ్ అది ముందు తీసుకుని రావాల్సింది, ఇప్పుడు అట్లా లేవు. మన దగ్గర మంచిర్యాల నుంచి ఇప్పుడు వస్తున్నాయి. సో అన్ని రకాల మెడిసిన్స్ ఫెసిలిటీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. టెస్ట్స్ అన్ని కూడా విదిన్ 24 hours అన్ని రకాల టెస్ట్ జరుగుతున్నాయి. సో ఐ హోప్ ఈ మెడికల్ క్యాంప్ నుంచి మన పబ్లిక్కి మంచిగా జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ. అంగన్వాడీ టీచర్లకు అదనపు పనుల నుండి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు అమలు చేయాలని కోరుతూ ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు రామాదేవి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు స్థానిక అధికారులు అదనపు పనులు కేటాయించడం వలన సెంటర్ల విధులను సరిగా నిర్వహించడం కష్టమవుతుందని, తల్లి పిల్లల ఆరోగ్య రక్షణ, ప్రీ స్కూలు నిర్వహణ, ఆన్లైన్ పనులు చేయడం ఇబ్బందిగా ఉందని, కాబట్టి అదనపు పని భారం పడేటువంటి ఇతర డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె తెలిపారు. ఈ విషయమై ఇదివరకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక మార్లు వినతి పత్రాలు నిరసన ద్వారా తెలియజేయడం జరిగిందని, అయినప్పటికీ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అంగన్వాడీలను బిఎల్ఓ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఎన్ అరుణ, పి సురేఖ, ఈ శారద, ఎన్ జయలక్ష్మి, ఎం జమున తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్స్ అందరము సమావేశమైనము. ఈ సమావేశ సారాంశం ఏమిటంటే, మాకు నేషనల్ నుండి స్టేట్ వరకు ఒక జీవో విడుదల చేశారు. బిఎల్ఓ డ్యూటీలు చేయకుండా, అదనపు పనులు చేయకుండా, మాకు సర్వేలు చేయకుండా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఫ్రీ స్కూల్ నడుస్తలేదని గవర్నమెంట్ గుర్తించి దీని మీద పోరాటం కూడా 2 సంవత్సరాల నుండి బిఎల్ఓ డ్యూటీలు చేయలేము, మేము ఫ్రీ స్కూల్ నడుపుకోవడం కష్టమవుతున్నదని టీచర్లము ఏఐటీసీ యూనియన్కు చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. ఏఐటీసీ యూనియన్ వాళ్ళు స్టేట్ లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో స్టేట్ లెవెల్లో పోరాటం చేయడం జరిగింది. పోరాట ఫలితము ఈరోజు చాలా హర్షించదగ్గ విషయము. బిఎల్ఓ డ్యూటీలు, అదనపు పనులు అంగన్వాడీ కార్యకర్తకు ఇవ్వద్దని నేషనల్ నుండి స్టేట్ వరకు జీవో జారీ చేశారు. ఆ జీవో పత్రం మాకు నిన్ననే అందింది. ఆ జీవో పత్రాన్ని ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడానికి సమావేశమైనాము. ఈ సమావేశ ప్రకారము మేము కొన్ని మా అంగన్వాడీ టీచర్ల ఇబ్బందులు కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అవి ఇంతకుముందు రమక్క గారు విన్నవించారు. నేను
మంచిర్యాల జిల్లా 4 ప్రాజెక్టుల నుండి అంగన్వాడీ టీచర్లు కలెక్టర్ గారి కార్యాలయంకు రావడం జరిగింది. దీని సారాంశం ఏంటంటే బిఎల్ఓలో డ్యూటీ నుండి విముక్తి పొందడం గురించి వచ్చిన జీవోను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మరియు వేసవి సెలవుల గురించి మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా అయినప్పటి నుండి వాళ్లకు వేతనాలు రావడం లేదు. అందుకే వాళ్లకు మెయిన్ వేతనాలు రావడం గురించి మరియు రిటైర్మెంట్ అయిన టీచర్లు ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్ తొందరగా రావాలని కోరడం జరిగింది. అదేవిధంగా వేసవి సెలవులు మాకు నెల రోజులు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ అంశాల మీద మేము ఈరోజు కలెక్టర్ గారిని మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఇది ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము. దీనికి మేమందరము గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశానుసారము బిఎల్ఓ డ్యూటీలు రద్దు. రంజాన్ పర్వదిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంచే మసీదులకు నిధులను విడుదల చేయడానికి కృషి చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ముస్లిం సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. రామకృష్ణాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముస్లిం సోదరులు మాట్లాడుతూ పండుగ సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి 5 మసీదులకు నిధులు మంజూరు కావాల్సి ఉండగా కేవలం 2 మసీదులకు మాత్రమే నిధులు మంజూరు అయ్యాయని, మిగతా మసీదులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వివేక్ మిగతా మసీదులకు నిధులు మంజూరు చేయడం సంతోషదాయకమన్నారు. అలాగే మసీదుల అభివృద్ధికి ఎమ్మెల్యే చొరవ చూపాలని కోరారు. ఈ సమావేశంలో యాకూబ్ అలీ, డాక్టర్ సలీం, మోరాజ్ మహమ్మద్ దియా, జామా మసీదుల సభ్యులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ పట్టణ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. రంజాన్ మాసంలో ముస్లింలందరూ కూడా నెల రోజులు ఉపవాసం ఉండి ఖురాన్ పఠించి నియమ నిగ్రహతోటి నెల రోజులు గడపడం జరిగింది. ఈ సందర్భంగా రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న అటువంటి వారికి ఇఫ్తార్ విందు కోసం ప్రభుత్వం కాన్స్టిట్యున్సీకి 3 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయడం జరిగింది. అందులో మన చెన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి కూడా 3 లక్షలు వస్తే అన్ని మసీదులకు కొన్ని మసీదులకు అందలేదు. మన రామకృష్ణాపూర్లో 5 మసీదులు ఉన్నవి. అందులో బిలాల్ మస్జిద్కు 15,000, తవక్కల్ మస్జిద్కు 50,000 ఇఫ్తార్ విందు కోసం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే మిగతా 3 మసీదులు కూడా రామకృష్ణాపూర్ డివిజన్ ఏర్పడినప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటివి జామే మస్జిద్, మేరాజ్ మస్జిద్, మొహమ్మదియా మస్జిద్ 3 మస్జిద్లకు ఇఫ్తార్ డబ్బులు అందలేదని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే 26వ తేదీ నాడు వచ్చినాయి, నేను 28వ తేదీ రోజున ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ఫోన్ చేసి, సార్ మన ఎన్ని వచ్చి డబ్బులు వచ్చినా మస్జిదులందరికీ కూడా ముస్లింలు కదా, అందరికీ కూడా సమానంగా ఇవ్వాలి కదా, ఇవ్వండి సార్, ఇది అన్యాయం అని చెప్పి నేను ఫోన్ చేయగానే ఎమ్మటే స్పందించి వారు మన ఢిల్లీలో ఉన్నాను నేను ఫోన్లో మాట్లాడి, మీరు ఎవరికి రాలేదో కొంచెం మాకు వచ్చిన తర్వాత ఇవ్వండి, నేను రేపు వస్తున్నాను, రంజాన్ రోజు మీకు అక్కడికి వస్తాను, నాకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. నేను ఒక మెమరాండం తయారు చేసి మస్జిదుల పేర్లు రాని ఉన్నాయో వాటి పేర్లు వాటితో సహాయంగా నేను ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. ఎమ్మటే ఆ పిఏ రమణ గారికి చెప్పి ఈ మస్జిద్ కూడా 3 కూడా డబ్బులు ఇవ్వని చెప్పి చెక్కుల ద్వారా నిన్న రామకృష్ణాపూర్లోని 3 మస్జిదులకు 15,000, 10,000 చొప్పున డబ్బులు చెక్ ద్వారా పంపించడం జరిగింది. వారికి ఎమ్మెల్యే గారికి మా 3 మస్జిదుల తరఫు నుంచి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎటువంటి నిధులు వచ్చినా రామకృష్ణాపూర్ పట్టణంలోని కానీ కాన్స్టిట్యున్సీలో అన్ని మస్జిదులు అందే విధంగా
చూడాలని చెప్పి మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ చెన్నూరు శాసనసభ్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి వినతి పత్రం అందించాము. ఈద్గాలో సార్ వచ్చినప్పుడు సార్కి రిప్రజెంట్ చేశాము. సార్ మా మస్జిద్లకు పార్టీ ఫండ్ ఏది మన ఇఫ్తార్ పార్టీ ఫండ్ కొన్ని మస్జిద్లకు మాత్రమే అందింది, అన్ని మస్జిద్లకు అందలేదని చెప్పి సారుకు విన్నవించాము. సారు సానుకూలంగా స్పందించి వెంటనే అన్ని మస్జిద్లకు సమన్వయంతో అందరికీ సమానంగా డబ్బులు పంపించారు. సార్కి చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దీనికి మా యూత్ కమిటీ మస్జిద్ మెహరాజ్ తరఫున సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అర్హులకు 6 గ్యారెంటీలు అమలు చేయాలని, సాగులో ఉన్న రైతులకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ దండపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ముందుగా ర్యాలీ నిర్వహించి చాకలి ఐలమ్మ, అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన తెలిపి అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ గ్రామాలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. ప్రభుత్వం ఇస్తానన్న 6 గ్యారెంటీలు ఇంకా ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి, లేదంటే పేద ప్రజల తరపున న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇలా ప్రజా సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ఇచ్చిన గ్యారెంటీలు కానీ హామీలు కానీ ఏది అమలు చేయట్లేదు. అందుకే ఈరోజు మేము మరోసారి ప్రభుత్వాన్ని గుర్తు చేశాము. ఇక్కడైనా ప్రభుత్వం స్పందించి పేదల సమస్యలు పరిష్కారం చేయాలి, సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలి, హక్కుపత్రాలు ఇవ్వాలి, ఇలా పేదలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలి. లేకుంటే మాత్రం మేము చేసేటువంటి పోరాటాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మంచినీళ్ళ సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. దోమల బెడద తీవ్రంగా ఉంది. రైతుల మీద కోతుల బెడద కూడా కొనసాగుతూ ఉంది. దీంతో పాటు ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ఆదివాసీ గూడాలకు రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు మిషన్ భగీరథ నీళ్లు కూడా లేవు. ట్యాంకులు కట్టారు, అనేక గ్రామాలలో నీళ్లు లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటు పోటు భూములకు పట్టాలు ఇస్తున్నది ప్రభుత్వం, అది కూడా అమలు చేయలేదు. అదేవిధంగా 6 గ్యారంటీలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిష్కారం చేయాలని, ఇందిరమ్మ ఇల్లు వెంటనే చేపట్టాలని చెప్పి ఈ సమస్యలపైన ఈ రోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపడతాం. కాశీపేట మండలం దేవపురం ఆశ్రమ పాఠశాల ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్కూల్ బ్యాగులు అందజేశారు. కాశీపేట మండలంలోని దేవపురం ఆశ్రమ పాఠశాలలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్ అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కలెక్టర్ గారికి, కుల్కర్ణి గారికి, గిరిధర్ గారికి, స్టూడెంట్స్ అందరికీ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్టూడెంట్స్ మన స్టేట్కి చాలా పెద్ద స్ట్రెంగ్త్. ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరు దాన్ని చదువుకుంటేనే నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ పెరుగుతూనే మనిషికి సొసైటీలో పేరు వస్తుంది. చదువుకునేది టీచర్లకు నేను మనవి చేసుకునేది ఏంటంటే, పిల్లలను మీ సొంత పిల్లల లెక్క చూసుకొని వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇచ్చి చదివిస్తూ వాళ్ళకు స్పోర్ట్స్ కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలని నా కోరిక. ఎవరైనా కానీ చదువుకునేటప్పుడు స్పోర్ట్స్ గిట దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే 20% స్పోర్ట్స్, 70% స్టడీస్, 10% ఫిజికల్ యాక్టివిటీ. ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఎప్పుడు ఎల్లకాలము సంతోషంగా ఉండాలి. నేను మేనేజ్మెంట్ గారిని, ఓరియంట్ సిమెంట్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తున్నా ప్రత్యేకంగా. వాళ్ళు ఈ జెస్చర్ ఇచ్చినందుకు స్టూడెంట్స్కి ఒక మంచి హోప్, ఒక స్కోపు, ఒక బ్యాగ్. ఆ బ్యాగ్లో మీకున్న ప్రాపర్టీని మీరు కాపాడుకుంటూ ఎల్లప్పుడూ యాద్ చేసుకుంటూ మీరు చదువుని ఇంప్రూవ్ చేయాలని ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున ప్రత్యేకంగా నేను టీచర్లకు మనవి చేస్తున్నా. లెట్స్ స్టడీ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అండ్ మేక్ చిల్డ్రన్ మోర్ సక్సెస్ఫుల్ అనేది యాటిట్యూడ్ పెట్టుకోమని, ఒక పాజిటివ్ మైండ్, ఎప్పుడు ఎల్లకాలం పాజిటివ్ మైండ్తో ఉంటూ పిల్లలను క్షేమంగా చూసుకోమని మేనేజ్మెంట్ని, ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్కి మళ్ళీ ఒకసారి నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. మీరు తీసుకున్న కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయండి. మా కలెక్టర్ గారు చాలా ఓపెన్ మైండెడ్ కలెక్టర్ దొరికిండు మనకు. చాలా ఫ్రీడమ్ చూస్తాడు, జనాలకు హ్యాపీ పెట్టాలని ఎల్లప్పుడూ ఆయన ఆలోచన.
ఇంకా ఎడ్యుకేషన్లో ఎవరెవరికి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక్కటి టాయిలెట్స్ ఉన్నాయి కదా, అన్నీ కంఫర్టబుల్ ఉన్నాయి కదా, ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, మా కలెక్టర్ గారితో చెప్పి నేను ఇమీడియట్ రిపేర్ చేయించే బాధ్యత నాది. ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏది కావాలన్నా మీరు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోండి. నేను ఎమ్మెల్యేగా ఉండి కలెక్టర్ గారికి అండ్ ఐ విల్ రిక్వెస్ట్ హిమ్ టు హెల్ప్ అస్ అవుట్ అండ్ సీ దట్ వాట్ ఎవర్ వీ వాంట్ విల్ బి డన్. ఎందుకంటే జనాలకు ది యూనిట్ సర్వీస్ కావాలంటే మీరు రిక్వెస్ట్ చేయండి, నేనేం చేయలేను. మీరు చేసి మీరు ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్ ఇన్ ద అప్రోప్రియేట్ దిస్ థింగ్. రైట్ కలెక్టర్ గారు, ఐ థింక్ యూ కెన్ టేక్ ఇట్ అప్ అండ్ హెల్ప్ అస్ అవుట్ అండ్ సీ దట్ దిస్ చిల్డ్రన్ గెట్ ద బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ ఐ విష్ ఎవ్రీబడి all the very best. Study well, be happy, be smiling. That is ultimate is your own goal, and best of luck to one and all. Thank you. సో ఈ స్కూల్ నేను కొంచెం ముందు వచ్చి విజిట్ చేశాను. సో ఐఎమ్ హ్యాపీ. ఐ థింక్ 12 టాయిలెట్స్ ఉన్నాయి ఫర్ 160, సో సఫిషియంట్. దాంతోపాటు క్లాస్ రూమ్ సంబంధించిన ఇది వాటర్ కూలర్ పెట్టిన క్లాస్ రూమ్స్కి షిఫ్ట్ చేసేసేయండి వాటర్ కూలర్కి. ఓకే, మీకు కావాలి అంటే నేను సెట్ ఇస్తాను. మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీ ఇచ్చిన తర్వాత మీరు 3rd, 4th క్లాస్కి ఒకే ప్లేస్లో పెట్టి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళకి లెర్నింగ్ అవుట్కమ్ తగ్గిపోతుంది. సేమ్గా ఇప్పుడు పక్కన ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ ప్రైమరీ స్కూల్కి కూడా చూశాను. అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేసాము. ఆల్ రిపేర్స్, వాటర్, టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలు తక్కువ మంది ఉన్నారు. అండ్ ఈ ఏరియాలో ఇప్పుడు పక్కన చూశాను గోల్డ్ వాళ్ళు ఉన్నారు. సో ఐ థింక్ దేర్ మదర్ టంగ్ ఈజ్ నాట్ ఈవెన్ తెలుగు. సో వాళ్ళకి లెర్నింగ్ అవుట్కమ్ మంచిగా రావాలి అంటే ఇట్స్ రియలీ డిఫికల్ట్. అండ్ ఆ డిఫికల్ట్ పని మనం చేయాల్సింది. సో వాళ్ళు ఎప్పుడైనా ఈ ఆశ్రమ స్కూల్స్కి కూడా ఎవరైనా వస్తున్నారు, వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చారు వేరే వేరే లెవెల్కి వస్తారు, కానీ ఎప్పుడైనా వెళ్తారు 10th పాస్ అయిపోయిన 10th పాస్ వాళ్ళ నుంచి కూడా మాట్లాడాను. 10th పాస్ అయిపోయి వెళ్తారు అంటే ఆ టైంకి ఒక కరెక్ట్ లెవెల్గా ఒక మంచి సిటిజన్, మంచిగా చదివిన వాళ్ళు హూ ఈజ్ రెడీ టు టేక్ ఫ్యూచర్ ఛాలెంజెస్ అట్లా మనం పంపించాలి. సో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. డైనింగ్ హాల్ సంబంధించిన ఆల్రెడీ ఇంజనీర్కి చెప్పడం జరిగింది. వాళ్ళు రేపు వస్తారు, ఎస్టిమేట్ చేస్తారు. మంచిగా రిపేర్ చేయించి 2 రూమ్ మంచిగా రిపేర్ చేయించి డైనింగ్ హాస్టల్కి ఒకటి చిన్న పిల్లల కోసం, ఒకటి పెద్ద పిల్లల కోసం. ఎందుకు కొంచెం సెపరేట్ చేయాల్సింది. చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? మీరు చెప్తున్నారు, చిన్నవాళ్ళు చెప్పాల్సింది. ఓకే, సో అందరూ కలిసి ఉండాల్సింది. ఎట్లా మన ఫ్యామిలీలో కూడా వేరే వేరే ఏజ్కి ఉంటారు అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంది, డామినేట్ చేస్తారు నార్మల్గా. దట్ ఈస్ నార్మల్ టెండెన్సీ. సో సెపరేట్ అది పెట్టాల్సింది. తమ సమస్యలు పరిష్కరించేలా డిమాండ్ చేస్తూ మంచిర్యాల బస్ డిపో ఎదుట రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్పీఎస్ 2017 పే ఫిక్సేషన్ చేసి ఏరియర్ వెంటనే చెల్లించాలి. రిటైర్డ్ ఉద్యోగులకు లీవ్ల ఎన్కాష్మెంట్ డబ్బులు సత్వరమే చెల్లించాలి. మరియు రిటైర్డ్ ఉద్యోగులకు సూపర్ లగ్జరీ బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతించాలి. మహాలక్ష్మి పథకం ద్వారా కొన్ని వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని రిటైర్డ్ కార్మిక ఉద్యోగులు డిమాండ్ చేశారు. వారికి అందరికి కూడా 2017 సంబంధించినటువంటి ఆర్పీఎస్ ఏరియర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 2017లో ఉన్నటువంటి 2015 నుంచి 2022 వరకు రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు కూడా డిఫరెన్స్ ఏరియర్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మళ్ళీ బకాయి ఉన్నది. ఎందుకంటే ఆ డిఏలతో పాటు ఈ ఏదైతే ఫిక్సేషన్ జరిగిందో డిఫరెన్స్ ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే ఇప్పించాలి. అదేవిధంగా ఏదైతే మా మెడికల్ ఫెసిలిటీ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి కల్పిస్తున్నటువంటి మెడికల్ ఫెసిలిటీని అంటే మొత్తం యావత్తు రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు కూడా మరి ఆ ఫెసిలిటీ కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ బస్సులలో ఏదైతే హైటెక్ బస్సు ఉంటుందో ఆ హైటెక్ బస్సులలో కూడా మరి ఆర్టీసీకి సంబంధించినటువంటి రిటైర్డ్ అయినటువంటి స్పౌస్తో పాటు మరి వాళ్ళకు కూడా బస్సు పాస్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి కూడా మా డిమాండ్. అదేవిధంగా ఏది ఏమైనా ముఖ్యంగా చాలా కష్టాలలో ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు వయోవృద్ధులు చాలామంది ఉన్నారు. చాలామంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగలేక చనిపోవడం జరుగుతున్నది. తర్వాత ఈ వయసులో చాలా బాధ్యతతో కూడినటువంటి సమస్యలు ఎన్నో ఆ కుటుంబాలలో ఉన్నాయి. కాబట్టి మరి వారికి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే ప్రభుత్వం మరియు ఆర్టీసీ సంస్థ స్పందించి
వెంటనే ఈ బకాయిలను చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితులలో ఒకవేళ ప్రభుత్వం వినని పరిస్థితి ఉంటే మరి మేము కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన పౌరులమే కాబట్టి మరి ఏదైతే ప్రభుత్వాలు ఉచిత పథకాలు అభివృద్ధి ప్రజలకు ఎన్నో మేలైనటువంటి సౌకర్యాలను కల్పిస్తుంది కాబట్టి మరి ఆర్టీసీ కార్మికులమైనటువంటి మేము కూడా ప్రజల్లో ఒక భాగమే అని ప్రభుత్వం గుర్తించి మా యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము చెన్నూరు మండలంలో ఆయిల్ ఫామ్ సాగుపై హార్టికల్చర్ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఆయిల్ ఫామ్ పెంపకం, నిర్వహణ, దిగుబడి తదితర అంశాలపై రైతులకు వివరించారు. శివలింగపూర్ గ్రామ శివార్లో 10 ఎకరాలలో సాగు చేసిన రైతు మూల రాజిరెడ్డికి చెందిన ఫామ్ ఆయిల్ తోటలో మ్యాట్రిక్ సంస్థ పామ్ ఆయిల్ కటింగ్ను ప్రారంభించారు. ప్రతి 3 నెలలకు ఒకమారు ఎకరాకు 6 టన్నుల నుండి 8 టన్నుల వరకు దిగుబడి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం 1 టన్ను ఆయిల్ ఫామ్ ధర సుమారు 21,000 ఉంటుందని అధికారులు తెలిపారు. మ్యాట్రిక్ సంస్థ రైతుకు ఆయిల్ ఫామ్ మొక్కల పంపిణీ నుండి ఖాతాకు వచ్చే వరకు సంరక్షించి అనంతరం ఫామ్ ఆయిల్ కటింగ్ చేసి మద్దతు ధరతో రైతు నుంచి కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. మధుకరు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల్ చెన్నూరు. నేను 4 సంవత్సరాల కింద ఆయిల్ పామ్ గెలలు పెట్టిన, ఆయిల్ పామ్ తోట పెట్టి ఇప్పుడు సంవత్సరం కిందనే నాకు గెలలు వెళ్ళినాయి. నేను ఇప్పటికే 6 అమ్ముల కటింగ్ చేసిన. దాని ఇప్పుడు రైతులు దీన్ని అన్ని పంటల కన్నా మనకు ఖర్చు లేకుండా ఆదాయపరంగా ఎక్కువ ఆదాయం రావాలంటే ఆయిల్ పామ్ పెట్టుకోవాలి. ఏ రైతులైనా కానీ 10 ఎకరాలు 20 ఎకరాల రైతులు అందరూ మిర్చి వరి వేయకుండా కొంత ఒక 5 ఎకరాలు 3 ఎకరాలు కొంత ఇటు మళ్ళీ చేస్తే దీనికి మంచి లాభం లేదు. కాబట్టి మేము పెట్టినప్పుడు 11,000 ఉండే, ఆ తర్వాత పెరుగుకుండా ఇలా 21,000 అయింది టన్ను. కాబట్టి దీనికి మొత్తం మనకు 15 రోజులకోసారి 20 రోజులు కటింగ్ వస్తుంది. మనకు రోజు నిత్యం పైసలు జేబులు ఉంటాయి. కాబట్టి నా తోటి రైతులు నేను ఒకటే మాట చెప్పేదంటే మిర్చి, పత్తి, వరి అని కాకుండా ఆయిల్ పామ్కి మళ్ళీ ఆయిల్ పామ్ మండియాలని చెప్పి నేను కోరుకుంటాను. ఆయిల్ ఫామ్ కంపెనీ CEO ఉదయ్ కుమార్ గారికి, అదేవిధంగా మ్యాట్రిక్ కంపెనీ యాజమాన్యానికి అందరికీ, వారి సిబ్బందికి మరియు నాతోటి ఇచ్చేసిన సహచర రైతులందరికీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, పత్రికా ప్రతినిధులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నా పేరు మూల రాజిరెడ్డి, మాది చెన్నూరు. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రైతును. గత ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ సూచన మేరకు, స్థానిక ఎమ్మెల్యే గారి బాల్కా సుమన్ గారి సూచన మేరకు ఆ రోజు ఆయిల్ ఫామ్ మేము ఏర్పాటు నాటడం జరిగింది. ఏప్రిల్ 5 తారీఖు ఈరోజు రేపటికి కరెక్టు 3 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు కూడా చెప్పిండ్రు మ్యాట్రిక్ కంపెనీ వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత మనం హార్వెస్టింగ్ చేయొచ్చు, క్రాప్ చేతికి వస్తుందని చెప్పారు. దాని తీరుగానే ఈరోజు రేపటికి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో ఈరోజు ఆయిల్ పామ్ గెలలను కట్ చేసి అమ్మడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇస్తుంది. మేము ప్రైవేట్ కంపెనీ ఊరికే నడుపుతాం కానీ ఈ బిజినెస్ మా అందరి మీద చూసేది గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఈ స్కీమ్ నడుస్తుందండి. ఇది అందుకనే ఏమీ సబ్సిడీల గురించి కానీ దేని గురించి ఇది అధైర్యపడక్కర్లేదు. అందుకని డ్రిప్ ఇరిగేషన్ ముందు నుంచి వేసేస్తున్నాం కాబట్టి నీటి యాజమాన్యం గురించి పెద్ద ఆలోచన లేదు. ఇక కావాల్సింది దానికి మందులు. అది మా టెక్నికల్ స్టాఫ్ వచ్చి చెప్తూనే ఉంటారు ఎప్పుడూను. తర్వాత సంవత్సరానికి 4 సార్లు మందులు వేస్తారు. తర్వాత వారానికో 10 రోజులకో మేము చెప్తామండి గెల్ల ఎప్పుడు కోయాలని. గెల్ల కోసి మాకు ఇచ్చేస్తే వాళ్ళ పని అయిపోయినట్టే, రైతు పని. మంచిర్యాల జెడ్బీ హై స్కూల్లో 1975 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు మంచిర్యాల పట్టణంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి ఉపాధ్యాయుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ 1975వ సంవత్సరంలో బాలుర పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకుని వివిధ రంగాల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడటం జరిగిందని, అయినప్పటికీ ఈ రోజుకు 50 సంవత్సరాలు పూర్తి అయిన జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు పూర్వ విద్యార్థుల మందిరం కలిసి పరస్పరం సమాచారం అందించుకుని ఈరోజు జిల్లా కేంద్ర ఫంక్షన్ హాల్లో 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. అంతేకాకుండా పూర్వ విద్యార్థుల పరస్పర సహాయ సహకారాలతో విద్యనభ్యసించిన ఉపాధ్యాయులకు సీనియర్ పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం బాయ్స్ హై స్కూల్ పిల్లలకు బుక్స్, టేబుల్స్, చైర్స్ పంపిణీ చేశారు. వందనాలండి అందరికీ. 1975 జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ బ్యాచ్ ఏ గ్రేట్ గ్యాదరింగ్, ఏ గ్రేట్ బ్యాచ్. వాళ్ళు ఈరోజు మాకు టీచర్స్ అందరికీ సన్మానం చేశారు. ఆ రోజుల్లో మేము వారికి చెప్పినటువంటి విద్యకి విభిన్నమైనటువంటి బయాలజీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, లాంగ్వేజెస్ కానివ్వండి, వారికి
ఏ విధంగా మేము నచ్చామో మరి ఏ విధంగా మేము చేసామో కానీ వారికి అపూర్వమైనటువంటి సన్మానం మాకు అందజేశారు. వారికి మా అందరి తరఫున, మా టీచర్స్ అందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నిజంగా వారు ఇప్పుడు ఇంట్రడక్షన్లో వారు చెప్పినటువంటి పర్సనాలిటీస్ అందరికీ కూడా గొప్పగా అనిపించింది. ఒక్కొక్కరు సొసైటీలో చాలా చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి మా తరఫున వాళ్ళ అభివృద్ధి చెందినటువంటి వాళ్ళందరికీ వాళ్ళు చూస్తేనే మా అందరికీ గర్వంగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో వారి పిల్లలు ఈ బ్యాచ్లో ఉండేటువంటి అందరూ కూడా వాళ్ళ యొక్క మనవలు మనవరాళ్ళు పిల్లలందరూ కూడా బాగా ఉన్నత స్థాయిలో ఉండాలని, వారి ఆరోగ్యాలు తర్వాత ఉన్నతమైనటువంటి స్థితిలో 1975 సంవత్సరం 10th క్లాస్ చదివినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మంచిర్యాలపట్నంలో కుందన ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగిందండి. ఈ 50 సంవత్సరాల తర్వాత గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది అభినందనీయము. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలే కాదండి, విదేశాల నుంచి కూడా మా ఓల్డ్ స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదర్ స్టేట్ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి, అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి దాదాపు 45 మంది స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, మహిళలు అలాగే పురుషులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో మరి మా స్టూడెంట్స్ అందరి యొక్క మోటివేషన్ తోటి, కంట్రిబ్యూషన్ తోటి బాయ్స్ హై స్కూల్లో కొన్ని డొనేషన్స్ కూడా చేయడం జరిగింది. వారికి అవసరమైనటువంటి ఫర్నిచర్స్ని, అలాగే పోడియంని, అలాగే 9th క్లాస్ స్టూడెంట్స్కి డిక్షనరీస్ని, అలాగే పిల్లలందరికీ కూడా స్నాక్స్ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా మేము రెస్పెక్టెడ్ టీచర్స్ని కూడా 1975లో మరి 10వ తరగతికి మాకు విద్యాభ్యాసం నేర్పినటువంటి గౌరవ ఉపాధ్యాయులకు కూడా ఘనంగా మేము మా స్టూడెంట్స్ అందరి తరఫున సన్మానించడం జరిగింది. సో ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి వివిధ ప్రాంతాల నుంచి 50 సంవత్సరాల సుదీర్ఘ సమయం తర్వాత మరి ఒక వేదిక మీదకి రావడం అనేది నిజంగా అభినందనీయమైనది. సో దీనికి మరి మా సీనియర్ ఫ్రెండ్స్ జి రాజగోపాల్, అలాగే నవీన్ చంద్ర, దాని తర్వాత డి రాజేశ్వర్, రాజన్న, సిహెచ్ రమేష్, సుధాకర్, దత్తు గారు, చాలామంది ఇలా స్టూడెంట్స్ అందరూ కూడా, అలాగే లేడీస్ నుంచి కూడా రిప్రజెంటేషన్ రావడం జరిగింది. లేడీస్ మోటివేషన్ రేవతి గారు చేయడం జరిగింది. సో ముఖ్యంగా 50 సంవత్సరాల తర్వాత మేము ఇలా సమావేశం అవ్వడము, అందరం కలవడం అనేది ఈ 50 సంవత్సరాల్లో మా ఫ్రెండ్స్ ఎవరెవరు ఏ కేటగిరీలో ఏ స్టేజ్లో ఉన్నారు అనేది తెలుసుకోవడం కూడా రియల్గా అభినందనీయమైనది. సో చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో కూడా చాలామంది మన ఇప్పుడున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో చదివి మరి ఉన్నత శిఖరాలకు పొందేటువంటి వారు ఎందరో. నిండు పార్లమెంటు సభలో అంబేద్కర్ను అవమానించిన బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని లక్షడిపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పింగళి రమేష్ పేర్కొన్నారు. జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా తిమ్మాపూర్, జెండా వెంకటపూర్, బలరావుపేట గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఆయా గ్రామాలలో స్వాతంత్ర్యం కోసం పోరాడి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు. అదేవిధంగా అంబేద్కర్ పార్లమెంట్లో ప్రధానమంత్రి మోడీ ఏ విధంగా అవమానపరిచారో వివరించారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత ప్రజల అందరి సమాన హక్కుల కోసం పోరాడిన నేతలను ఎప్పుడూ మరవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ ఇన్ఛార్జి ఎండి ఖలీద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, ఆర్టీఎన్ నెంబర్ అంకల్ శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి ముత్తె సుధాకర్, జిల్లా అధికారి ప్రతినిధి బియ్యాల తిరుపతి, పూర్ణచంద్రరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమేలి రాజు, మండల యూత్ అధ్యక్షుడు బొప్పు సుమన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ అధ్యక్షులు, ప్రతి కార్యకర్త ఇక్కడ రావడం జరిగిందమ్మా. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మా వారు చెప్పారు ఇప్పటివరకు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఈ కార్యక్రమం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరంగా కొంతవరకు మాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ ఆలోచన చేయండి. ఏంటంటే జై బాపు గాంధీ తాతను మనము ఫోటో పెట్టి ఇలా గ్రామ గ్రామాన తిరుగుతున్నాం. గాంధీ తాత స్వతంత్రం రాకముందు, మనం స్వతంత్రం మన దేశానికి లేకముందు రాజుల పాలనలో మగ్గినటువంటి మనల్ని ఒక
దురద పాలనలో ఉన్నటువంటి మన దేశాన్ని దాని నుంచి విముక్తి చేయడం కోసం సత్యాగ్రహ దీక్షలు చేపట్టి ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం అర్పించి ఆనాడు మనకు స్వాతంత్రం తీసుకొచ్చే దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి గాంధీ తాతను మన దేశం సమానత్వంగా అందరికీ సమానంగా అన్ని హక్కులు కలిగే విధంగా ప్రవర్తించినటువంటి మన గాంధీజీ గారిని తీసుకొని అదేవిధంగా అంబేద్కర్ గారిని ఎందుకు తీసుకున్నామంటే ఈ భారత రాజ్యాంగాన్ని కల్పించినటువంటి రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగకర్త అయినటువంటి ఈ అంబేద్కర్ గారిని హిందూ సభలో, దేవాలయం లాంటి చట్ట సభల్లో బీజేపీ అహంకారం చేస్తే ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బంద్ చేసి అమిత్ షా రాజ్యాంగం, నరేంద్ర మోడీ రాజ్యాంగం తయారు చేద్దామని చూసిండు. కాకపోతే మీద భగవంతుడు ఉన్నాడు, వాళ్ళకి 400 సీట్లు రాలేదు. ఇంకొకసారి మన అమిత్ షా అంటే ఏం చేసిందంటే అంబేద్కర్ అంటారు. అంబేద్కర్ దేవుని గొప్పతనం, ఆ దేవుని పూజిస్తే ఇట్లా పుణ్యమానం వస్తుందంటే ఇలా అంబేద్కర్ లేకపోతే నువ్వు అమిత్ షా ఎంపీ కాకపోవు, కేంద్ర హోంశాఖ మంత్రి కాకపోవు. అదేవిధంగా అమ్మ ఇలా అంబేద్కర్ అంటేనా ప్రజాస్వామ్యంలో అనేక దేశాలు తిరిగి అనేక రాజ్యాలు తిరిగి చూసి చదివి మనకు భారత రాజ్యాంగాన్ని రచించిండు. భారత రాజ్యాంగంలో ఇలా మనకు ఓటేసి హక్కు కల్పించింది. అంటే ఇలా ఓటు హక్కు లేకపోతే మనం మనల్ని ఎవరు చేయలేము. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండదు. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే అనే నినాదాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కల్పించిన మహానీయుడు అంబేద్కర్. అంబేద్కర్ అంటే ఓటు లేకపోతే ఇలా మనకు నచ్చిన వ్యక్తిని గెలిపించుకోవడానికి ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్. అంబేద్కర్ ఒక గొప్ప వ్యక్తి. లేకుంటే బ్యాంకులు జాతికి అనేది బ్యాంకులు అప్పులు ఇవ్వడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇలా వచ్చిన కేసీఆర్ కానీ బీజేపీ కానీ ఒక్క మద్దతు ఒక్క పని కూడా చేయలేదు. మరి మీకు తెలిసి ఏ కార్యక్రమం కట్టిందా బీజేపీ పార్టీ, మరి టీఆర్ఎస్ పార్టీ కట్టిందంటే కాళేశ్వరం మరి 1,10,000 కోట్లతో కట్టారు. మరి కాళేశ్వరం పై కూలేశ్వరం అయింది మీకు తెలుసు. ఆ తర్వాత మరి మనకు అదవానికి మరి మన ఊళ్ళల్లో మరి మనకు నీళ్ళకి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి కూడా 40,000 కోట్లతో మిషన్ పాటు పెట్టి ఇవ్వాలి. అది కూడా పూర్తిగా పనిచేయ పరిస్థితి. ఆ డబ్బులు మొత్తం తినే పరిస్థితి. దాదాపు 1,00,000 కోట్లు దీనికి అప్పు చేసిండ్రు. మరి 60 ఏళ్లలో 80,000 కోట్లు అప్పు ఉంటే ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పు పోయిందంటే కేసీఆర్ కారణం. మరి అప్పులను మరి వడ్డీలు కట్టుకుంటూ మరి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు మన కళ్ళ ముందు కనబడుతుంది. పక్కన కరెంట్ ప్రాజెక్టు, ఇక్కడ ఎల్ఎంఆర్ ప్రాజెక్టు, అక్కడ పోచం ప్రాజెక్టు, ఇవన్నీ మరి కాంగ్రెస్ పార్టీ కట్టిన తప్ప వేరే ఎవరు చేసినవి కాదు. మరి ఈ రోజు కూడా మరి మీకు తెలుసు ఎంతో మంది ఎమ్మెల్యేలు 20 ఏళ్ళు ఉన్నారు. దివాకర్ ఏం చేసినారో మీకు తెలుసు. మరి ప్రేమసారావు గారు మరి వాళ్ళ అధికారం లేకపోతే కూడా మరి శ్రీరాంపూర్ కాలనీ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు సత్యనారాయణ శర్మ, జగత్సాయి శర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రాంత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మల్లెతుల రాజేంద్రపాణి, అధ్యక్షులు తోట సురేష్, కోశాధికారి సంజీవ్, హనుమంతు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మనకు కుంకుమార్చన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయంలో మహావైభవేతంగా జరుగుతుంది. ముఖ్యంగా కళ్యాణ ఘట్టంలో ముఖ్యంగా జరిగే ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం మహోన్నతమైనది. ఈ కార్యక్రమాన్ని మనకు అర్నక్క నగర్ వాస్తవ్యులు దుర్గం తిరుపతి దంపతులు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనవి చేస్తున్నాం. అదేవిధంగా మన దేవాలయ కమిటీ కూడా సహకరించి వారికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. దండపల్లి మండలం మేదరపేటలో వందలాది భక్తుల ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర ప్రశాంతంగా జరిగింది. ఆలయం నుండి ప్రారంభమైన శోభయాత్ర ముత్యంపేట వరకు కొనసాగింది. దండపల్లి మండలం మేదరపేట హనుమాన్ ఆలయం నుండి ప్రారంభమైన హనుమాన్ శోభయాత్ర ముత్యంపేట వరకు సాగింది. ఇందులో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావుతో పాటు వందలాది మంది అంజన్న మాలదారులు పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. స్వాములకు, నాన్ స్వాములకు అందరికి కూడా రామనవమి శుభాకాంక్షలు. అందరిపై ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదం ఉండాలి. అందరికీ మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలిగించాలి. దండపల్లి మండలంలో సుఖశాంతులు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, రైతులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరు కూడా మంచిగా రాబోయే రోజుల్లో అందరూ కూడా బాగా జరగాలని ఆ శ్రీరామచంద్రుని కోరుతూ, హనుమంతుని కోరుతూ ఈరోజు శోభాయాత్ర
నిర్వహించిన వాళ్ళకందరికీ కూడా, ఇందులో పాల్గొన్న వాళ్ళకందరికీ కూడా. నస్పూర్ పట్టణంలోని రామ్నగర్ ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత ఆలయాన్ని శ్రీకృష్ణ పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ సందర్శించారు. చైత్రమాసం శుక్రవారం విశిష్టమైన రోజు సందర్భంగా ఆదిపరాశక్తి ఆలయంలో దేవాలయ కమిటీ చైర్మన్ వంగల దయానంద్, కార్యనిర్వాహకులు వంగల వివేకానంద ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రఘుమహారాజ్ వెంకన్న శర్మలో ఆలయంలో విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వరూపానంద స్వామి ఆలయానికి రావడంతో భక్తులు సన్నాయి, తాళమేళాలు, కోలాటాల ప్రదర్శనతో ఘనస్వాగతం పలికారు. స్వామీజీ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి మాద్రబోయిన రవి, సభ్యులు అడ్కపురం రాయలింగు, శనిగారపు మహేష్, కరుణాకర్, దివ్య, చంద్రకళ, లక్ష్మి, తిరుమల తదితరులు పాల్గొన్నారు. అన్నింటినీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఆ రాధాకృష్ణ అనుగ్రహంతో, ఆ ఉమామహేశ్వర అనుగ్రహంతో, ఆ శ్రీనివాస అనుగ్రహంతో జరుగుతుంది. కాబట్టి ఈ కాలంలో ఈ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వావసనామ సంవత్సరంలో హరిహర నామ సంకీర్తనతో ఎక్కడైతే ఉంటుందో అక్కడ సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే ఎక్కువ ప్రళయాలు, భూకంపాలు ఆల్రెడీ వస్తాయని మీకు చెప్తాను నేను. అవి ఇంకా ఎక్కువ వస్తే అవకాశం కలుగుతుంది. కాబట్టి మంచి మనసుతో ఆ భగవన్నామం సంకీర్తన చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా హరినామ సంకీర్తన, శివనామ సంకీర్తన చేస్తేనే భూమాగేది. ఏ దేవాలయం కూడా ఎక్కడైనా సరే ఓన్లీ సనాతన ధర్మం మాత్రమే నిలబడుతుంది, ఉన్నవన్నీ హరించబడతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి అయినా సరే హరినామ సంకీర్తన, శివనామ సంకీర్తన చేస్తూ చేయండి. దానివల్ల రాబోయే ఉపద్రవాలు ఆపే అవకాశం కలుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.